హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఇప్పుడు ఎక్కడ చూసినా యావత్ ప్రపంచంలో కొత్త కొత్త వైరస్ అనేవి బయటపడుతున్నాయి. దట్టు మెయిన్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ కేసెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు మనతో పాటు దీనికోసం క్లారిటీ ఇవ్వడానికి, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనేది క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఈ వైరస్ ట్రీట్ చేయడంలో స్పెషలిస్ట్ అన్న మన డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా కొత్త కొత్త వైరస్ అనేవి బయటపడుతున్నాయి. అసలు ఏంటి దీనికి కారణం? దీని ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా మీ పద్ధతిలో? ఎస్ ఉంది. అన్ని వైరస్ కి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే కోవిడ్ ఉంది, డెంగ్యూ చాలా విపరీతంగా ఉంది, అదేవిధంగా చికెన్ గునియా ఉంది, నోరా వైరస్ మొన్నటి వరకు చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఇంకో వైరస్ ఉంది, అదే వింటర్ వైరస్ అని చెప్పచ్చు. వింటర్ వైరస్ అనేది కాదు, మనం దాన్ని ఇంకా టెస్ట్లు చేసి పూణేకి పంపిస్తే అలాంటి వైరస్ ఏందనేది కూడా తెలుస్తుంది. ఆ వైరస్ కి ఇప్పుడు పేరు మనం పెట్టలేం కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్ ఉండొచ్చు. బట్ దాంట్లో ఏంటంటే చికెన్ గున్యా లానే ఉంటుంది, కానీ చికెన్ గున్యా నెగిటివ్ వస్తుంది అండ్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాంట్లో హై గ్రేడ్ ఫీవర్, వైరల్ ఫీవర్ సంబంధించి ఎలా అయితే ఉంటాయో వీక్నెస్, బాడీ ఏక్స్, హెడ్ ఏక్, హై గ్రేడ్ ఫీవర్, వామిటింగ్, మరి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో జాయింట్ పెయిన్స్, ఫింగర్ జాయింట్ పెయిన్స్ కానీ, నీ జాయింట్ పెయిన్స్, యాంకిల్ జాయింట్, ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ అన్ని కూడా చికెన్ గున్యా కనిపిస్తుంది. ఉన్నదండి. అన్ని వైరస్ కి కూడా ట్రీట్మెంట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే WHO వాళ్ళు ఏమైతే చెప్తున్నారో ట్రీట్మెంట్ లేదు అంటున్నారు వాళ్ళు, నేను ఒక్కనే మా టీం ఉన్నది అని చెప్తున్నాను. మీరు చూసినట్టయితే మీరు కోవిడ్ లో వైద్యం ఇప్పటికీ లేదంటారు వాళ్ళు, నేను ఉన్నది అంటున్నా. వాళ్ళు 0 అంటే నేను 100% అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వైరస్ మీరు చూసినట్టయితే కోవిడ్ లో ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ తర్వాత ఎన్నో వేవ్స్ వచ్చినాయి. అన్ని వేవ్స్ లో కూడా ఫస్ట్ వేవ్ లో మనము ఆల్ఫా డెల్టా అప్పుడు ట్రీట్ చేసిన అన్ని కేసులు కూడా లంగ్ డ్యామేజ్ అయినప్పుడు ఎంతైతే స్టార్టింగ్ డే ఫస్ట్ డే ఎంతైతే ఉంటుందో లాస్ట్ డే కూడా అంతకన్నా తక్కువ చూపించడం జరిగింది. ఇప్పుడు 50% డ్యామేజ్ ఫస్ట్ డే మీరు వచ్చారు, ఎవరైనా వచ్చారు పేషెంట్ అన్నప్పుడు లాస్ట్ డే కూడా 50 కాదు 40%, అంటే రికవరీ. ఇది మీరు చాలా మందిలో చూస్తుంటారు 50 నుంచి 60% అయింది, 70% అయింది, వెంటిలేటర్ మీద పోయింది, డెత్ అయింది. ఇవన్నీ మా దాంట్లో రాదు, మా ట్రీట్మెంట్ పద్ధతిలో రాదు. సో ఆ కేసెస్ అన్ని కూడా ఒక్క డెత్ కూడా లేదు, ఒక్క హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ అడ్మిట్ కాలే. హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా నేను రికవరీ చేసి బయటకు తీసుకొచ్చాను. సో అది కోవిడ్కి సంబంధించి. డెంగ్యూలో మీరు చూసినట్టయితే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కానీ పెద్ద హాస్పిటల్లో కానీ WHO కూడా ఒకటి చెప్తారు, ప్లేట్లెట్స్ పడతాయండి 2-4 లక్షల నుంచి 2 లక్షలు పడతాయండి అని మళ్ళీ చెప్తారు. ఆ తర్వాత 1 లక్షకు పడ్డ తర్వాత 50,000 పడ్డ తర్వాత నెక్స్ట్ ఐసీలో అడ్మిట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ పడ్డ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫ్యూషన్. ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళు పడుతుందో చూపిస్తున్నారు తప్ప ట్రీట్మెంట్ లేదని. ఏదైతే మా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మీరు ఏ స్టేజ్లో వచ్చినా, ఇప్పుడు 2 లక్షల ప్లేట్లెట్స్ ఉంది, నేను పడతాయని నేను చెప్పను, కింద పడవు, అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది 4 లక్షలకు. ఇంకా కింద ముఖ్యంగా అమ్మా దీంట్లో వైరస్ కి మందు లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు, నేను వైరస్ కి మందు ఉంది అని చెప్తున్నాను. ద డిఫరెన్స్ అదే. ఇప్పుడు వైరస్ ని చంపే మందులు ఉన్నప్పుడు ఇప్పుడు మనకు పబ్లిక్ లోనే ఉంది, మెడికల్ షాప్లలో ఉంది. అందుకే దాన్ని వైరస్ ని చంపే మందు ఎందుకంటున్నా అంటే, వైరస్ ని చంపినప్పుడు నా దాంట్లో ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. వైరస్ ఏం చేస్తుంది అంటే ప్లేట్లెట్స్ అటాక్ చేస్తుంది డెంగ్యూలో. సో ప్లేట్లెట్స్ అటాక్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. నేను ఈ మెడిసిన్ ఏదైతే ఉందో వైరస్ ని అటాక్ చేసి చంపేస్తుంది. సో ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ ఎట్లయితే ఉంటాయో పెరగడం స్టార్ట్ అవుతుంది. ప్లేట్లెట్స్ అనేది 5 రోజులు బతుకుతుంది. సో 30,000 కానీ 20,000 కానీ నెక్స్ట్ డే మీరు పెరగడం చూస్తారు అనే దానికి ట్రీట్మెంట్ కి సంబంధించి మా దాంట్లోనే సాధ్యం, మిగతా దాంట్లో ఎక్కడ సాధ్యం కాదు.
సార్ ఇప్పుడు మనకి మెడిసిన్ ఎంతైతే ఇంపార్టెంటో డిసీజ్ ఏదైతే ఉందో ఇవి రాకుండా ఉండాలంటే అసలు మెయిన్ మనం ఏం చేయాలంటారు? ముఖ్యంగా అమ్మ ఇప్పుడు ఈ దోమలతోటి ఈ వైరస్ ఏదైతే డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, చాండీపురా వైరస్ అనేది వస్తుంది, ముఖ్యంగా దోమలతోటి వస్తుంది. ఓకే, దోమలు. మిగతా ఇప్పుడు కోవిడ్ ఉంది, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కానీ ఎయిర్ ద్వారా అట్లా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో మాస్క్ అనేది మనం చూస్తాం, సోషల్ డిస్టెన్సింగ్ అన్నారు, అన్ని కూడా చాలా మటుకి వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వన్. బట్ స్టిల్ ఒకటి మధ్యలో ఏదో ఒకటి ఇవ్వాలి కదా ప్రజలకు, ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మనకు దోమలు ఉన్నది, దోమలు సహజంగా దోమలు ఉంటాయి అన్ని చోట్ల, దోమలు మనం చూస్తుంటాం మురికి వాడలు అక్కడ. కానీ వైరస్ ఉండేది ఎక్కువ ఎక్కడ అంటే మనిషిలో ఉండే వైరస్ మనిషిలోనే పెరుగుతుంది ఎక్కువ. మనిషిలోనే కోట్ల వైరస్, దోమ చాలా చిన్నది. ఆ దోమ ఎప్పుడు పెట్టుకొని ఉండదు వైరస్. మనం ఏం చేస్తున్నాం అంటే దోమని టార్గెట్ చేస్తున్నాం మనం. సరే, టార్గెట్ చేయడం తప్పలేదు, కానీ లోడ్ అంతా ఎక్కడ ఉంది? కొన్ని కోట్ల వైరస్ అంతా కూడా బాడీలో ఉంది. ఒక మనిషి బాడీలో కోట్ల వైరస్ ఉంది. ఎప్పుడైతే బ్లడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుందో మనం కుట్టినప్పుడు ఆ బ్లడ్ అనేది తీసుకుంటుంది. ఆ తీసుకున్న బ్లడ్ ఇంకొకరికి వెళ్ళి కుట్టినప్పుడు ఇక్కడ ఈ బాడీ నుంచి ఇంకో బాడీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దోమ ఈజ్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్ అక్కడ. కానీ మనుషుల్లో లోడెడ్ వైరస్ ఉంది. ఆ వైరస్ ని మనం చంపినప్పుడు ఉండే మెడిసిన్స్ ఉన్నాయి, ఆ వైరస్ ని చంపితే సరిపోతుంది. సో దోమ కుట్టిన బ్లడ్ తీసుకొని పోతుంది తప్ప ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఉండదు దాంట్లో. ఇప్పుడు ఒకరి ఇంట్లో ఒకరికి వచ్చిందంటే చుట్టుపక్కల వచ్చే ఇంట్లో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది, పక్క వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు వైరస్ చంపిన మందులు ఉన్నాయి, దాన్ని చంపినప్పుడు 2 రోజులలో ఈ విల్ బికమ్ నెగిటివ్. అందుకే అన్నాను ఫీవర్ 1 రోజులో తగ్గిపోతుంది, వైరస్ ఉండదు, ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది, హాస్పిటల్లో అడ్మిషన్ ఉండదు, ఐసీయూలో అడ్మిషన్ ఉండదు, అవసరం మిగతా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ప్లేట్లెట్స్ ఎక్కించడం అవసరం లేదు. ఇవన్నీ లేవు. అసలు లక్షలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. మీరు కొన్ని 100 నుంచి 1000 మధ్యలో ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు మీరే అన్న లక్షలు ఖర్చు అని చెప్పేసి, ఇదంటే మనీ ఉన్న వాళ్ళకైతే ఓకే. ఇప్పుడు చాలా పూర్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు యాక్చువల్లీ మెడిసిన్స్ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ మనీ అనేది పెట్టుకోలేరు. మరి అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండి ఏమన్నా క్యూర్ చేసిన పద్ధతులు ఏమన్నా ఉన్నాయంటారా? నా ట్రీట్మెంట్ అదే. కోవిడ్కి నేను ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు ఉన్న ఒమైక్రాన్ కూడా అసలు పేషెంట్ నా దగ్గర రానవసరం లేదు. అంత ధైర్యంగా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయని ఒక ధీమాగా ఉన్నా. ఇప్పుడు డెంగ్యూలో ఉంది, ఎవరైనా సరే ప్లేట్లెట్స్ ఇంత ఉన్నాయి, సో చూసుకుంటాం. రిస్క్ లేదు అన్నప్పుడు విల్ కీప్ దట్ హోమ్. ఫీవర్ ఉంది, జస్ట్ ఫీవర్ ఉంది, 50,000 ఉంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, కానీ బ్లీడింగ్ ఏం లేదు, సో ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, వామిటింగ్ లేదు, సో వాళ్ళకు ఈజీగా అసలు మెడిసిన్ చెప్పడం జరుగుతుంది, వాళ్ళు తీసుకోవడం వేసుకోవడంతో దే విల్ రికవర్. అక్కడి నుంచి రికవరీ వస్తారు, క్యూర్. అంతేగా ప్లేట్లెట్ ఇప్పుడు అన్ని కావాల్సింది ఏంది? మనిషికి కావాల్సింది వెల్ బీయింగ్. మీరు లక్షలు ఖర్చు పెట్టండి, కోట్లు ఖర్చు పెట్టండి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోండి, సరి అయిన వైద్యం లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్. మరి నేను ఇచ్చే దాంట్లో 100% గ్యారంటీ ఇస్తున్నా. మీరు ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లేకుంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పెద్ద డాక్టర్లు అని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్లేట్లెట్స్ పడద్దు అని చెప్పాను, పడతాయండి అంటారు. మరి నేను గ్యారంటీ ఇచ్చే దాంట్లో ఎందుకు పడదు? చాలా మంది ఉన్నారమ్మా, వేల మంది ఉన్నారు. కావాలంటే ఇప్పుడు చూపిస్తాను నేను ఫోన్లో. మొన్న రీసెంట్లీ ఒక 40,000 ప్లేట్లెట్స్ ఉండే అమ్మాయికి 40 నుంచి 45 అయింది, 45 into 93 అయింది, 93 నుంచి 2,74,000 4 days. షీఈస్ వాకింగ్ నౌ, షీఈస్ డూయింగ్ డ్యూటీకి వెళ్తుంది. చాలా నేను చెప్తున్నాను కదమ్మా, ప్రతిదీ కూడా నేను తీసుకుని ICMR లో పెట్టేసి వచ్చిన, ICMR ఢిల్లీలో పెట్టిన. సార్ ఇది ఈ టైంకి 10,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అయినాయి.
వీక్నెస్ పోయింది, జ్వరం పోయింది, అన్ని తగ్గిపోయింది. ఎవరు పెడతారు అలాంటి? ఒక్క డాక్టర్ని చేయించమని చెప్పండి. ఒక్క ఛాలెంజ్ నేను చెప్తున్నా, ఛాలెంజ్. ప్రభుత్వం ముందుకు రావాలి, ఇలాంటిది తీసుకొచ్చి ప్రజలకు ఇస్తే అసలు ఈ వైరస్ అనేది వైరస్ భయంతో పారిపోవాలి, అట్లుంటుంది. వెళ్ళింది ఎన్నోసార్లు, నేను గత ప్రభుత్వంలో చెప్పిన, ఈ ప్రభుత్వంలో కూడా చెప్పిన, వెళ్తూనే ఉన్నా. నేను అంతా ఎక్కువ మంది అంటే వేరే డబ్బు ఖర్చు మాత్రమే చూస్తున్నారు, అవేర్నెస్ రావట్లేదు అంటారా? అవేర్నెస్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు డబ్బు ఖర్చు అనేది నా దృష్టిలో నాకు డబ్బు అనేది క్రైటీరియా కాదు. ఇక్కడ నీకు ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా నాకు హాస్పిటల్లో ఖర్చు అయ్యి కిందికి పడిపోయి, ప్లేట్లెట్స్ పడిపోయి, హాస్పిటల్లో ఐసీలో ఖర్చు పెట్టి, డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి ప్రాణం పోయేదాకా చూసుకుంటావా? లేదు. వెల్బీయింగ్, అసలు ఇంట్లో ఉండి నాకు జబ్బు వచ్చింది పోయింది అనే పదానికి చూసుకుంటారా? ఏం ఖర్చు లేకుండా. ఆరోగ్యం ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా మంది కూడా హాస్పిటల్లో, ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టి అన్ని డ్యామేజ్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా దాంట్లో ఆ సమస్య రాదు. ఒక డబ్బు అనేది క్రైటీరియా కాదు. డబ్బు చాలా తక్కువ, ఆరోగ్యం వస్తుంది. మీరు పనికి వెళ్తారు, ఏమన్నా అయినా ఇంట్లో వాళ్ళ అనాథలు కాకుండా ఉంటారు పిల్లలు, అంతే కదా. ఈరోజు ఒక వారం రోజులు, 2 రోజులు, 3 రోజుల కిందట 5 చనిపోయారని ఇచ్చారు. చనిపోవడం ఏంటండి అసలు? సరైన ట్రీట్మెంట్ అది. 5 చనిపోవడం, అంతకన్నా ముందు చనిపోయారు. ఇట్ ఈస్ వైరస్ తో చనిపోవడం అనేది లేదమ్మా.